సెమీకండక్టర్ డివైస్ ఇందులో అదే వన్ బై వన్ చూస్తున్నాం కదా. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. దీనికి సింబల్ కాకుండా ఫిజికల్ డయాగ్రామ్ వేయాలి. బేస్ తిన్నగా ఉంటుంది కదా, కలెక్టర్ పెద్దగా ఉంటుంది. ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్. ఎమిటర్ బేస్ ఇది ఎన్ టైపు, పి టైపు, ఎన్ టైపు. ఇది ఎమిటర్ బేస్ డయోడ్. ఈ జంక్షను ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఫార్వర్డ్ బయాస్ అంటే ఎన్కి నెగిటివ్, బేస్కి పాజిటివ్ కనెక్ట్ చేయాలి. అలాగే బేస్ కలెక్టరు రివర్స్ బయాస్లో ఉండాలి. రివర్స్ బయాస్ అంటే పీకి నెగిటివ్, ఎన్కి పాజిటివ్ ఇవ్వాలి. ఈ సోర్స్ని విఈఈ అని చెప్తాము. ఇక్కడ విసిఈ అంటాం. అయితే డైరెక్ట్గా నువ్వు ఎప్పుడు ఈ వోల్టేజ్ దీన్ని కనెక్ట్ చేయవు, మధ్యలో రెసిస్టెన్స్లు ఉంటాయి. సో కాబట్టే ఈ మధ్యలో దీన్ని విఈబి అంటాం, దీన్ని విసిఈ అంటాం. ఓకే, విఈఈ అనేది మనం అప్లై చేసే వోల్టేజ్. ఓకే, ఇప్పుడు పవర్ సిస్టమ్ మీరు చదివినప్పుడు ఇది అంటే ఈడి సెమీకండక్టర్ డివైస్ అయిన నెక్స్ట్ ఇయర్ మీరు పవర్ సిస్టంలోకి ఎంటర్ అవుతారు అనుకుంటా. సాధారణంగా పవర్ సిస్టంలో ఆర్ మెషిన్స్లో నార్మల్గా పవర్ సిస్టంలో కిలో వోల్ట్స్, కిలో యాంపర్స్లో మెజర్ చేస్తాం. బట్ దాన్నే తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఇంటర్ప్రిటేట్ చేసుకుంటే ఇబ్బంది పడతారు. అది ఇంత డయాగ్రామ్ గీస్తావు, దీన్ని ఇంతే డయాగ్రామ్ గీస్తావు అనుకుంటే తప్పు. చాలా చిన్నది దాంతో పోలిస్తే, వెరీ 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 అసలు చాలా మిల్లీ అది మెగా అన్నట్టు ఉంటుంది. అలాగే సోర్స్ వోల్టేజ్లు కూడా ఇది 10 volts ఆర్ 15 volts అలా ఉంటుంది. బట్ అక్కడ 10K 200K అంటే కిలో వోల్ట్లలో మనము దాని మీద వర్క్ చేస్తాము. ఇక్కడేమో 10, 15, 20 అలోపే, అంతకంటే ఎక్కువ అయితే ఇది మెటీరియల్ కాలిపోద్ది. ఓకే, సో దీని గురించి తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ ఫిజికల్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది బేస్ కదా. ఎన్ టైప్లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, బేస్ ఉంటాయి బట్ ఇది హోల్స్ ఉంటాయి ఇక్కడ పీ టైప్లో. ఇక్కడ కూడా ఎలా వస్తుంది చూద్దాం. యాక్చువల్గా ఈ క్యారియర్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఎమిటర్ హైలీ డోప్డ్ కదా. ఇప్పుడు ఎప్పుడైతే దీని జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ చేసావో ఇందులో ఎలక్ట్రాన్లు పుష్ చేస్తాయి. దీన్ని ఎలక్ట్రాన్లు ఇలా వచ్చి ఈ ఎలక్ట్రాన్లు ఇందులోకి వెళ్ళి ఇలా పుష్ చేస్తాయి ఎలక్ట్రాన్ని. అదే కదా ఫార్వర్డ్ బయాస్. ఓకే,
ఇందులో హోల్స్ ఉంటాయి కదా, డ్యూ టు టెంపరేచర్ సంథింగ్ ఎల్స్, ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడక్కడ వచ్చి ఆక్యుపై చేసుకుంటాయి. దీన్ని చేసుకొని ఎటుపక్క దారి ఉంటే అటుపక్క వెళ్ళాలని ట్రై చేస్తాయి. సో ఇక్కడ ఈ జంక్షన్ దాటగానే నీకు ఇటుపక్క వెళ్ళొచ్చు, ఇటుపక్క వెళ్ళొచ్చు. అంటే ఇందులోకి వచ్చిన ఎంటర్ అయిన ఎలక్ట్రాన్లకి ఇటుపక్క దారి ఉంది, ఇటుపక్క దారి ఉంది. బట్ దిస్ ఈజ్ ఇన్ థిన్. ఈ కలెక్టర్ పొజిషన్ ఏంటి? కలెక్ట్ చేయడం. అంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్లు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాయి. చాలా తక్కువ ఎలక్ట్రాన్లు బేస్ గుండా మూవ్ అవుతాయి. ఓకే, బట్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ క్రాస్ ద బేస్ అండ్ మూవ్ ఇన్ టు ద కలెక్టర్. నాట్ ద స్కేల్, జస్ట్ మీకు అర్థం కావడం కోసమే పెడతాను. ఓకేనా? సో ఈ మ్యాక్సిమం ఎలక్ట్రాన్లు కలెక్టర్లోకి వెళ్ళి ఇలాగా సర్క్యూట్ క్లోజ్ అవుతాయి. ఇక్కడి నుంచి కూడా కొన్ని ఎలక్ట్రాన్లు ఇటు మూవ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నువ్వు ఫుల్గా చూసినట్టయితే దీన్ని యాక్టివ్ రీజియన్లో అని చెప్తాం. ఈ జంక్షన్ని అంటే ఎమిటర్ బేస్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాసు, బేసు కలెక్టర్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేసినట్టయితే దట్ బయాస్ ఈస్ ఇన్ యాక్టివ్ రీజియన్ అని చెప్తాం. చూసుకోండి, అంటే ఇది ఎన్పిఎన్ కాబట్టి ఇలా ఉంది బ్యాటరీ, లేకపోతే పిఎన్పి అయితే మారిపోద్ది. ఓకే, సో నౌ this junction is forward bias with VEE, collector junction is reverse biased with VCC. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్వర్డ్ బయాస్, దీనివల్ల ఫార్వర్డ్ బయాస్ వచ్చింది కదా, ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్లు ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి ఇది పుష్ చేస్తుంది, ఎన్ టైప్ నుంచి పీ టైప్కి. డ్యూ టు దిస్ the current flow is IE. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హోల్స్తో కంబైన్ అయ్యి, ఓకేనా, ఈ ఏరియాలో ఉన్న, ఎందుకంటే పీ టైప్ కదా, కంబైన్ విత్ హోల్స్, ద బేస్ ఈజ్ లైట్లీ డోప్డ్ అండ్ వెరీ థిన్. ఈ బేస్ ఏంటి? లైట్లీ డోప్డ్ అండ్ వెరీ 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 థిన్. అంటే మనకి కన్వీనియంట్గా ఉంటుందని వేసాను తప్ప వెరీ థిన్. లైట్లీ డోప్డ్ అండ్ వెరీ థిన్. దేర్ ఫోర్ ఓన్లీ ఫ్యూ ఎలక్ట్రాన్స్, ఆల్మోస్ట్ లెస్ దాన్ 5%, కంబైన్ విత్ ద హోల్స్ అండ్ చాలా తక్కువ ఎలక్ట్రాన్లు ఇందులో ఉన్న హోల్స్తో కంబైన్ అవుతాయి. అగైన్ కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే ఐబి కరెంట్లో వెళ్తాయి. అంటే వాట్ ఈజ్ కరెంట్? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది అంటే కరెంట్ ఉన్నట్టు. ఈ ఎలక్ట్రాన్లో కొన్ని ఇక్కడ కంబైండ్ అయ్యి కొంత మాత్రమే బి టెర్మినల్లో వెళ్ళిపోతాయి. సో IB is very less. ఓకే, ది రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ కొంత కంబైండ్ అయ్యి కొంత ఇటు వెళ్ళిపోయి రిమైనింగ్ అంతా 95% కలెక్టర్లోకి మూవ్ అవుతాయి. ఓకేనా? సో ఎప్పుడైతే కలెక్టర్లోకి మూవ్ అయినాయో, ఈవెన్ దిస్ ఈజ్ రివర్స్ బయాస్డ్, దారి లేదు, ఇటు కొన్ని కంబైన్ అయినాయి, ఇటు వెళ్ళినాయి, రిమైనింగ్ అంతా ఇటు పుష్ అవుతాయి. సో ఎందుకు పుష్ అవుతాయి అంటే రివర్స్ బయాస్ కదా, ఈ ఎలక్ట్రాన్ని ఇది లాగుతుంది, ఇలాగా తాడుపట్టి లాగుతున్నట్టు ఇట్లా లాగుతుంది. తాడుపెట్టి కట్టేసి ఇలా లాగుతున్నట్టు పాజిటివ్ టెర్మినల్ కదా, ఈ ఎలక్ట్రాన్ని ఇలా లాగుతుంది. సో ఎమిటర్లోకి ఎంటర్ అయిన
ఎలక్ట్రాన్స్, ఇది థిన్ అండ్ థిక్, వెరీ లైట్లీ డోప్డ్ అండ్ థిన్. ఇందులో కొంచెం పార్ట్ మాత్రమే దీంతో కంబైండ్ అయ్యి హోల్స్తో కొన్ని ఎలక్ట్రాన్లు ఇలా మూవ్ అయ్యి రిమైనింగ్ అంతా ఈ డ్యూ టు దిస్ విల్ బి పుల్డ్ బై దిస్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్. ఓకే, సో దిస్ కన్స్టిట్యూట్ ద కరెంట్ ఇన్ collector. In this way, almost the entire current flows in the collector circuit from the emitter. సో ఎంతైతే మ్యాక్సిమం కరెంట్ ఉందో అంత కలెక్టర్లోకి ఫ్లో అవ్వడానికి వెరీ స్మాల్ కరెంట్ ఇందులో ఫ్లో అవుతుంది. ఎగ్జాంపుల్ ఎంత అంటే, ఇందులో మిల్లీ యాంపియర్స్ ఫ్లో అయితే ఇందులోకి మైక్రో యాంపియర్ మాత్రమే ఫ్లో అవుతుంది, రిమైనింగ్ అందు మిల్లీ యాంపియర్ అనేది కలెక్టర్లో ఫ్లో అవుతుంది. ఓకేనా? సో దిస్ వే ద ఎమిటర్ కరెంట్ ఈజ్ సమ్ ఆఫ్ ద బేస్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్. డౌట్ లేదు కదా? సో వితౌట్ రైటింగ్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ ఐ కంప్లీట్ దిస్. అలాగే మీరు కంప్లీట్ చేసుకోవాలి. అడుగుతాడు క్వశ్చన్, వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ నేను కంప్లీట్గా ఎన్పిఎన్లో ఎలక్ట్రాన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, పిఎన్పిలో హోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతే, హోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది ఇది సి, ఇది బి. హోల్స్ ఇది పిఎన్పి కదా. పిఎన్పి అంటే ఫార్వర్డ్ బయాస్ అంటే ఇది, రివర్స్ బయాస్ అంటే రివర్స్. ఎస్. ఇప్పుడు ఇందాక ఎలక్ట్రాన్స్ వేసావు, ఇప్పుడేమో హోల్స్ వేస్తావు. ఇలా మూవ్ అవుతాయి. పాజిటివ్ టెర్మినల్ పుష్ చేస్తుంది హోల్స్ని. ఓకేనా? ఇప్పుడు నెగిటివ్ టెర్మినల్ కదా, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కదా, దీనికి కలెక్టర్ కలెక్ట్ చేసావు. సో ఈ హోల్స్ని ఇలా పుల్ చేయడానికి అంటే బాగా లాగడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఐ ఈజ్ ఐసి ప్లస్ ఐబి. ఎనీ డౌట్? ఓకే, దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. నౌ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ అని ఒకటి ఉంది. ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ఏం లేదు, చెప్పాను కదా, కామన్. అవుట్పుట్కి ఇన్పుట్కి ఏది కామన్గా ఉందో దాన్ని బట్టి మనం దాని పేరు పెట్టాం. ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్ నుంచి ఎన్ని లీడ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, ఇది పిఎన్పి. అదే ఏరో ఉందంటే ఇది కదా, ఇది డయోడ్ అనుకో, ఇది ఎన్ పిఎన్ అలా అనమాట. ఇది ఏరో ఇలా ఉంది కదా, ఇది ఎన్ పి. ఓకే, ఇక్కడ ఇది ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇక్కడ 3 టెర్మినల్స్లో దెర్ ఆర్ 3 లీడ్స్ ఇన్ ఎ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్లో 1, 2, 3 లీడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఎమిటర్, ఇంకోటేమో బేస్, ఇంకోటేమో కలెక్టర్. సో ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ని ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేస్తే ఈ ట్రాన్సిస్టర్ని కానీ కనెక్ట్ చేస్తే ఇలా సపోజ్
ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. ఎన్ని టర్మ్స్ కావాలి? 1 2 3 4 కావాలి. మరి దీన్ని ఏదైనా ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేయాలంటే ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. మరి 4వది ఎలా తీసుకుంటాం అంటే దీన్నే ఇదొకటి ఇదొకటి అన్నట్టు, అంటే ఇది ఇన్పుట్ లాగా ఇది అవుట్పుట్ లాగా అలా కనెక్ట్ చేస్తాం. 2 ఫర్ ఇన్పుట్ అండ్ 2 ఫర్ అవుట్పుట్. అంటే ఒకే టెర్మినల్ని కామన్గా వాడుకుంటాం. సో కామన్గా వాడుకుంటున్నాం కాబట్టి ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ టెర్మినల్ అంటే ఇన్పుట్ అనేది ఒక టెర్మినల్కి కామన్గా ఒక టెర్మినల్కి, అవుట్పుట్ అనేది ఒక టెర్మినల్కి ఇంకా దట్ కామన్ టెర్మినల్కి వాడుకుంటాం. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ ఎ సర్క్యూట్ యాజ్ అ ఫాలోస్. ఏంటంటే కామన్గా కదా, కామన్ అనేది ఒకటి, ఫస్ట్ కామన్ బేస్, ఇంకోటి కామన్ ఎమిటర్, కామన్. చూడండి, మనం ఏదైతే దాన్ని ఫీల్ అయ్యామో అవే పేర్లు పెట్టాం. ఇది కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఇందాక అన్నింది మనం మాట్లాడుకునేది కామన్ బేస్. ఇది బేస్ని ఇన్పుట్గా, ఇదేంటిది పిఎన్పి కదా. సో ఇది ఎమిటరు, బేసు, కలెక్టర్. ఎమిటర్ బేస్ని మనం ఫార్వర్డ్ బయాస్ చేయాలి. ఓకేనా. విఈ కలెక్టరు బేస్ని పిఎన్పి కదా, ఇది పిఎన్పి, ఇది రివర్స్ బయాస్ చేయాలి, విసిసి. ఇది కామన్ బేస్. ఓకే, ఇప్పుడు ఇది విఈబి. విఈబి అంటే ఈ ఈజ్ హైయర్ పొటెన్షియల్ అని అర్థం. ఇది విసిబి. ఓకే, నౌ VEB is a function in input voltage is in function in VCB and IE. ఇది IE, ఇది IC, ఇది IB. VCB అంటే అవుట్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్. ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అవుట్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్. అది ఎందుకో చెప్తాను లాస్ట్లో. IC is a function in VCB and IE. ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్. ఇన్పుట్ కరెంట్ అనేది ఈజ్ ఎ ఫంక్షన్, ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్. So here this is a PNP transistor with base VE and VCC are connected in the common base. So IE and IC are emitter current and collector current. ఇక్కడ VEB is the emitter base voltage, VCB is the కలెక్టర్ బేస్ వోల్టేజ్. అదే ఎన్పిఎన్కి ట్రాన్సిస్టర్ పాలారిటీస్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఈ వోల్టేజ్లు రివర్స్ అవుతాయి. ఓకే, అయితే దీనికి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ నువ్వు గీయాలి. సాధారణంగా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో ఆ పెర్ఫార్మెన్స్ని బట్టి నువ్వు ట్రాన్సిస్టర్ని సెలెక్ట్ చేసుకుంటావు.
ఇప్పుడు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏదైనా గ్రాఫ్ గీసినప్పుడు 4 వేరియబుల్స్ వేరువేరుగా గీసినప్పుడు ఇందులో ఈ 4గిట్లో 2 డిపెండెంట్ వేరియబుల్స్, ఇంకొక 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద తీసుకుంటాం. చూడండి, చెప్తా క్లారిటీగా, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తామో చూసుకోండి. సాధారణంగా ఇన్ నార్మల్ కేసెస్ ఇన్ ట్రాన్సిస్టర్ చాలా యూస్ఫుల్ ఏంటంటే ఇన్పుట్ కరెంటు, అవుట్పుట్ వోల్టేజ్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కింద తీసుకోవాలి. ఏది ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద ఏం తీసుకోవాలంటే ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ యాజ్ అన్ ఇండిపెండెంట్. అంటే ఈ రెండు దేని మీద డిపెండ్ అవ్వవు. ఇన్పుట్ కరెంటు, అవుట్పుట్ వోల్టేజు దేని మీద డిపెండ్ అవ్వవు అంటే అర్థం ఏంటి? ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంటు డిపెండ్ అవుతాయి అని అర్థం. అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ డిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ కామన్ బేస్ సాధారణంగా సిబి అంటాం. కామన్ బేస్. ఈ కామన్ బేస్లో విఈబి ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అవుట్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్. చూసుకోండి, క్లియర్గా ఉండాలి. ఐసి అవుట్పుట్ కరెంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్. ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ ఆర్ independent variables. Input voltage and output current are the dependent variables. ఇప్పుడు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఫస్ట్ ఇది ఏంటంటే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీసినప్పుడు ఇన్పుట్ వేరియబుల్స్ ఏంటి? ఐఈ వర్సెస్ విఈబి. విఈ కాదు, విఈబి. ఇక్కడ విఈబి, ఐఈ. ఇది ఈ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ కదా. ఈ జంక్షన్ ఫార్వర్డ్ అంటే ఒక డయోడ్కి ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి విఈబి, ఐఈకి మధ్యలో గీసినప్పుడు వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 0.3 ఆర్ 0.7, కానీ అది డయోడ్కి. బట్ అప్రాక్సిమేట్గా చెప్పాలంటే డయోడే కదా సాధారణంగా అదే పాయింట్ దగ్గర అంటే లెస్ ఆర్ మోర్ 0.5 volts అరౌండ్. అయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే విసిబిని కాన్స్టెంట్గా పెట్టాలి. విసిబిని కాన్స్టెంట్గా పెట్టాలి. ఓకే, విసిబి అంటే అవుట్పుట్ వోల్టేజ్ని కాన్స్టెంట్గా పెట్టి మారిపోతుంటుంది. అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇది చేంజ్ చేస్తుంటే ఇది అవుట్పుట్ వోల్టేజ్ మారిపోద్ది. కాబట్టి యూ మస్ట్ కీప్ ఇట్ కాన్స్టెంట్ బై యూజింగ్ దిస్ వోల్టేజ్. దీన్ని చేంజ్ చేసినప్పుడు దీన్ని కాన్స్టెంట్గా పెట్టి ఐఈని మెజర్ చేయాలి. ఓకేనా? సో సాధారణంగా ఐఈ అనేది మిల్లీ యాంపియర్స్లో ఉంటుందని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ దీన్ని 0 పెట్టామనుకో. 0 పెడితే మరి దీన్ని ఎలా కాన్స్టెంట్గా పెడతామంటే ఇక్కడ రెసిస్టెన్స్లు పెడతాం. ఆ రెసిస్టెన్స్ వేరీ చేస్తూ కాన్స్టెంట్గా పెడతాం విసిబిని. ఇది 0 చేస్తే రెసిస్టెన్స్ ఉంటే లేకపోతే ఎలా అవుతుంది? కుదరదు, ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా.
సో వీసీబీని కాన్స్టెంట్గా పెట్టి ఇది సపోజ్ 0 కానీ చేసాం అనుకో, లెట్ దిస్ ఇస్ ఎట్ వీసీబీ కెప్ట్ ఎట్ 10 volts. వీసీబీ కానీ 0 కానీ పెట్టినట్టయితే కొంచెం కరెంట్ రావడానికి టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇలాగే ఉంటుంది. ఇలా వెరీ కేర్ఫుల్గా చూడాలి. మనకంత ఎగ్జాక్ట్గా అంత మైండ్ బ్లోయింగ్గా ఎవడో చెప్పలేదు, బట్ నేర్చుకోవాల్సిందే. ఓకేనా, ఇది చేంజ్ ఇన్ డెల్టా ఐఈ అనుకోండి, దానికి కరస్పాండింగ్గా ఇది చేంజ్ ఇన్ విఈబి. ఓకే, సో ఇన్పుట్ రెసిస్టెన్స్ RI is change in voltage, input voltage to divided by change in current at constant VCB. ఓకేనా, VCBని ఎప్పుడు కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. థియరీ కొంచెం చదువుకుంటే ఈజీ. నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దేనికి మధ్యలో అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ ఏంటి? ఐసి. అవుట్పుట్ వోల్టేజ్ విసిబి. ఓకే కదా. ఇక్కడ మీరు గమనించండి, పిఎన్పి కదా, పిఎన్పిలో కరెంట్ ఫ్లో చూసుకోవాలి ఫస్ట్. కరెంటు ఇలాగే ఫ్లో అవుద్ది కదా. వోల్టేజ్కి వచ్చేసరికి చూడండి, వోల్టేజ్కి వచ్చేసరికి యాక్చువల్గా ఇది ప్లస్ మైనస్ అనుకుంటాం, ఎందుకంటే విసిబి కదా, ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోవర్ పొటెన్షియల్. బట్ నువ్వు అప్లై చేసేది ఏంటి? ఇది నెగిటివ్ పాజిటివ్ అప్లై చేసావు అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ అనుకున్నాం, బట్ మనం అప్లై చేసేది నెగిటివ్ పాజిటివ్, కాబట్టి విసిబి ఈజ్ నెగిటివ్. విసిబి ఈజ్ నెగిటివ్ వోల్టేజ్. -1 volt, -2 volts, -3 volts, -4 volts, -5 volts, -6 volts ఈజ్ ఇన్ వోల్ట్స్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ కరెంట్ కాన్స్టెంట్గా పెట్టుకోవాలా. అంటే సర్టెన్ లెవెల్లో ఇన్పుట్ కరెంట్ కాన్స్టెంట్గా మెయింటైన్ పెట్టుకుంటే ఫస్ట్ సపోజ్ ఇలా ఇస్తూ వాట్ ఈజ్ ద అవుట్పుట్ కరెంట్ అంటే ఇది మిల్లీ యాంపియర్స్లో ఉంటుంది కదా, ఎందుకంటే ఐఈ ఈక్వల్ టు ఐసి. సపోజ్ ఐఈ ఈక్వల్ టు 0 పెట్టావు అనుకో, ఇది ఐ ఈక్వల్ టు 0. సపోజ్ ఐ ఈక్వల్ టు 10 మిల్లీ వోల్ట్ పెట్టుకున్నాం అనుకో, ఎందుకంటే ఐఈ ఈ సేమ్ ఎస్ ఐసి ఆల్మోస్ట్ 10 మిల్లీ యాంపియర్. ఐ ఈక్వల్ 20 పెట్టాం అనుకో, ఐ ఈక్వల్ టు 20 మిల్లీ యాంపియర్స్. ఓకే కదా. అయితే ఇక్కడ కరెంట్ చూడాలి మనం. యాక్చువల్గా 2 పోర్ట్ అంటే ఇది ఐఈ లోపలికి వెళ్ళినట్టే చూపిస్తాం, ఐసి కూడా లోపలికే వెళ్ళినట్టుగా చూపిస్తాం, ఐసి కూడా ఇన్ అయినట్టే చేస్తాం. ఓకే, అంటే అలా ఇండికేట్ చేస్తాం.
యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఏమనుకున్నాం ఇందాక, ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ యాక్టివ్ రీజన్ అని చెప్పాం. ఓకే, సో యాక్టివ్ రీజన్ క్యారెక్టరిస్టిక్స్ గీసినప్పుడు ఇది ఈ జంక్షన్ పాజిటివ్ ఉండాలి, ఈ జంక్షన్ పాజిటివ్ ఉండాలి. అంటే ఎమిటర్ జంక్షన్ ఏమో ఫార్వర్డ్ బయాసు, కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎమిటర్ కరెంట్ 0 పెట్టాం అనుకో, ఎమిటర్ కరెంటు 0 పెడుతూ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నౌ విత్ 0 ఎమిటర్ కరెంట్ ది ట్రాన్సిస్టర్ బిహేవ్స్ యాజ్ ఏ రివర్స్ బయాస్డ్ బేస్ కలెక్టర్ డయోడ్. ఎప్పుడైతే 0 పెట్టావో, అంటే సపోజ్ లేదనుకో, అప్పుడు ఈ జంక్షన్ పూర్తిగా రివర్స్ బయాస్లో ఉన్నట్టు, కలెక్టర్ డయోడ్ రివర్స్ బయాస్లో ఉన్నట్టు. సో కలెక్టర్ కరెంట్ ఈజ్ ఆల్మోస్ట్ స్మాల్, నాట్ 0, కలెక్టర్ కరెంట్ ఈజ్ వెరీ లో, ఈక్వల్ టు శాచురేషన్ కలెక్టర్ కరెంట్. ఇప్పుడు ఈ కలెక్టర్ కరెంట్ దేనికంటే ఓన్లీ ఈ ఐఈజీ, అంటే ఇది ఈ జంక్షన్ను 0 పెట్టినప్పుడు, ఇందులో కరెంట్లు వెళ్ళినప్పుడు ఈ కరెంట్ ఇక్కడి నుంచి రాదు కదా, దీనివల్లే రావాలి. అంటే ఐసీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐసీఓ. అంటే దాని అర్థం ఏంటంటే రివర్స్ శాచురేషన్ కరెంట్లో ఉన్నట్టు, రివర్స్ బయాస్ కదా. సపోజ్ ఏ ఫార్వర్డ్ ఎమిటర్ కరెంట్ ఐఈ ఉందనుకోండి, సో ఐఈ కరెంట్ కానీ ఫ్లో అయితే ఈ కరెంట్ కొంచెం ఇటు వచ్చి ఇలాగ వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఈ కలెక్టర్ కరెంట్ ఎంత అంటే, ఈ కలెక్టర్ కరెంట్ ఎంత అంటే మైనస్ ఆల్ఫా ఐఈ ఎంత, మైనస్ ఆల్ఫా ఇంటూ ఐఈ అంత, అది కలెక్టర్కి రీచ్ అవుద్ది. ఇది ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా, ఇది ఇక్కడ రీచ్ అవుద్ది. చూసుకోండి, ఇక్కడ 2 ఉంది. ఆల్ఫా ఈజ్ ద ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్, మైనస్ మీన్స్ ఇది ఒక డైరెక్షన్లో ఉంటే ఇది ఇంకో డైరెక్షన్లో వస్తుందని అర్థం. ఓకేనా? కరెంట్ నెగిటివ్ అనమాట. ఇది ఈ 2 కలిపి అదే రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్ అయితే యాక్టివ్ రీజియన్లో కలెక్టర్ కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కలెక్టర్ వోల్టేజ్. యాక్చువల్గా ఈ కలెక్టర్ కరెంట్ ప్యూర్లీ ఇండిపెండెంట్ ఆఫ్ కలెక్టర్ వోల్టేజ్ అండ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఎమిటర్ కరెంట్. అది మీరు ఇక్కడ గమనించాల్సింది. పూర్తిగా కలెక్టర్ కరెంటు ఎమిటర్ కరెంట్ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది. ఓకే, సో ఇండిపెండెంట్ ఆఫ్ కలెక్టర్ వోల్టేజ్. డౌట్ లేదు కదా? సో అందుకు ఇక్కడ ఐసి ఈజ్ మైనస్ ఆల్ఫా ఐఈ కదా, కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ టు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 10 -10 -20 -30 కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. ఐ ఈజ్ 30 మిల్లీ యాంపియర్స్. ఓకే, ఇప్పుడు ఐ ఈక్వల్ 0 అయితే VCB is also 0. In this region, both emitter and collector junctions are forward bias. Just touches this line. Both ఇక్కడ చూడండి, VCB 0 అయింది అనుకోండి. బికాస్ ఆఫ్ దిస్ బికమ్స్ ఫార్వర్డ్ బయాస్, దిస్ ఈజ్ ఆల్సో ఫార్వర్డ్ బయాస్. ఇన్ దిస్ కేస్
In this situation or in this region, both collector and emitter junctions are forward biased. That region is called saturation region అంటాం. సాచురేషన్ రీజియన్ అంటే దీన్ని ఇలా వెనక్కి పొడిగించాలి. వెనక్కి పొడిగిస్తే ఎంటైర్ రీజియన్ ఈజ్ యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్ అంటే ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్లో ఉంటే దట్ ఈజ్ ఇన్ యాక్టివ్ రీజియన్. రెండు ఫార్వర్డ్ బయాస్ అయితే సాచురేషన్ రీజియన్. ఇందాక ఇటు పక్క ఇది మార్చడానికి ట్రై చేశాను కానీ బట్ డ్యూ టు ఇట్స్ నేచర్ ఐసి బికమ్స్ మైనస్ ఆల్ఫా ఐఈ అంటే అందుకే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ చూసుకోండి. ఇది పిఎన్పియా, పిఎన్పికి. ఇప్పుడు రెండు అంటే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఐ ఈక్వల్ 0 ఈ సిమిలర్ టు ద అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద అన్నీ ఒకలాగే ఉంటాయమ్మా. సో ఐ ఈక్వల్ 0 ఈజ్ నాట్ కోయిన్సైడ్ విత్ ద వోల్టేజ్ యాక్సెస్. చూడండి, ఇఫ్ ఈవెన్ ఐ ఈక్వల్ 0 పెట్టినా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు ఐసీ అన్నాం కదా, బట్ ఐ ఈక్వల్ టు ఐసీ అయితే ఐ 0 అయినప్పుడు ఐసీ ఇలా రావాలి, బట్ కొంత గ్యాప్ ఉంది. ఇదే ఐసిఓ. ఓకే, ఐసీ కొంత ఉంది కదా, దట్ ఈస్ ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ఇన్ మైక్రో ఆంపియర్స్. ఇది ఈ లైను చాలా దగ్గరకు ఉంటుంది అనమాట ఈ వీకి. అంటే ఐసిఓ కరెంట్ ఈజ్ ఇన్ మైక్రో ఆంపియర్స్. ఇక్కడి నుంచి కిందకి అంటే ఈ రీజియన్ అంతా ఈ గ్రాఫ్లో మీకు అర్థం కాదు కానీ బట్ అర్థం చేసుకోవాలి తప్పదు. అంటే ఇక్కడ చూడండి, ఇది కదా ఫస్ట్ క్వాడ్రంట్ అంతా యాక్టివ్ రీజన్. ఎందుకు? ఇక్కడ ఈ ఏరియాలో విసిబి ఉంది. విసిబి అంటే నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నావు. ఇక్కడ వేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇది ఎమిటరు పిఎన్పి, ఇది బేసు, ఇది కలెక్టర్ పి. ఓకే, పాజిటివ్ కదా. ఇక్కడ చూడండి, ఈ జంక్షను ఫార్వర్డ్ బయాస్ ఉండాలి, ఈ జంక్షను రివర్స్ బయాస్ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే బట్టి పెడదాం. అంటే ఇది ఫార్వర్డ్ బయాస్, ఈ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, మరి ఈ జంక్షన్ ఏంటి? రివర్స్ బయాస్. ఎందుకు? -6 వోల్ట్స్ అంటే ఇక్కడ నెగిటివ్ అప్లై చేస్తున్నట్టు, ఇక్కడ పాజిటివ్ అప్లై చేస్తున్నట్టు. ఇది కదా విసిబి అన్నాం, అంటే సి పాజిటివ్ ఉండాలి, బట్ నెగిటివ్ టెర్మినల్ పెట్టాము, అందుకని -6 వోల్ట్స్ ఇచ్చాం. ఇది అర్థం చేసుకోవాలి మీరు చాలా చాలా ఈజీనే, బట్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ ఎప్పుడైతే ఇచ్చావో ఇది రివర్స్ బయాస్ వచ్చింది. ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇచ్చావంటే ఫార్వర్డ్ బయాస్. కాబట్టే ఇది యాక్టివ్గా పనిచేస్తుంది. ట్రాన్సిస్టర్ సాధారణంగా ట్రాన్సిస్టర్ యాక్షన్ యాక్టివ్ రీజన్లోనే పెడతాం. సో ఈ కరెంట్ పక్కన పెట్టండి, ఏది అవుట్పుట్ కరెంట్ కదా. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి పెద్దగా మనం డిస్కస్ చేయలేదు. ఎందుకు దీని గురించి అన్నాం అంటే అవుట్పుట్లోనే మ్యాక్సిమం వర్క్ చేస్తాం, ఇన్పుట్లో మనం ఇస్తూ. ఓకేనా, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తాము, బట్ అవుట్పుట్లోనే అవుట్పుట్ కదా మనకు కావాలి. సో దిస్ ఈజ్ యాక్టివ్ బికాస్ విసిబి ఈజ్ నెగటివ్, దట్ ఈస్ దిస్ ఈజ్ నెగటివ్. సో దిస్ బికమ్స్ రివర్స్ బయాస్. పీకి నెగిటివ్ ఇది ఎన్ అనుకోండి, ఇది పాజిటివ్ రావాలి. సో ఇది పాజిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ వోల్టేజ్ ఇస్తున్నావు, కాబట్టి ఈ జంక్షన్ రివర్స్ బయాస్. ఇది పాజిటివ్ ఇక్కడ ఇస్తున్నావు, ఇది ఫార్వర్డ్ బయాస్. సో ఇక్కడ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ
ఇక్కడ ఐఈ ఉంది కదా, పాజిటివ్ అంటే కరెంట్ ఇలా వెళ్తుంది కాబట్టి ఇది పాజిటివ్ అని అర్థం. కాబట్టి ఇది జంక్షన్ పాజిటివ్, ఇది రివర్స్ బయాస్. ఎప్పుడైతే ఇది పాజిటివ్, ఇది రివర్స్ బయాస్ వేసావో దెన్ దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఇన్ యాక్టివ్గా పనిచేస్తుందని అర్థం. ఫుల్గా సాటిస్ఫై అయిపోయింది అంటే అర్థం ఏంటి? ఇది ఫార్వర్డ్ బయాస్ ఉండాలి, ఇది ఫార్వర్డ్ బయాస్ ఉండాలి. దీన్ని ఇలాగే ఉంచాము. బట్ ఇక్కడ చూడండి, ఇటు పక్క వచ్చావు, ఇటు పక్క నెగిటివ్ అనుకుంటే ఎక్స్యాక్స్లో వీసీబీ ఇటు పక్క నెగిటివ్ అనుకుంటే మరి ఇటు పక్క ఎంత? పాజిటివ్. అంటే ఈ రీజియన్లో వీసీబీ అంటే పాజిటివ్ కాబట్టి ఈ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్. ఆల్రెడీ ఇది ఫార్వర్డ్ బయాస్ ఉంది. దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ సాచురేషన్ రీజియన్. ఓకే, అంటే ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్ అయితే యాక్టివ్ రీజియన్, ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే సాచురేషన్ రీజియన్, ఇది రివర్స్ బయాస్ అయితే కట్ ఆఫ్ రీజియన్. అంటే దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇక్కడి నుంచి ఇదంతా కట్ ఆఫ్ రీజియన్. ఎందుకంటే ఈ రీజియన్లో ఆల్రెడీ వీసీబీ నెగటివ్, ఐఈ 0. అంటే 0 ఎప్పుడవుతుంది? ఇది ఫార్వర్డ్ బయాస్ అవ్వకపోతే అవుతుంది. కాబట్టి దిస్ బికమ్స్ కట్ ఆఫ్ రీజియన్. ఎప్పుడు ఇది రివర్స్ బయాస్ అయితే కట్ ఆఫ్ రీజియన్లో ఇది ఆఫ్ స్విచ్ల కింద వర్క్ చేస్తుంది. యాక్టివ్ రీజియన్లో అయితే స్విచ్చింగ్ యాక్షన్లోకి పనిచేస్తుంది. సాచురేషన్ అయితే స్విచ్. యాక్టివ్ రీజియన్లో ఏంటంటే ఆంప్లిఫైర్ కింద వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 సిచ్యువేషన్లో సాచురేషన్ అయితే ఆన్, కట్ ఆఫ్ అయితే ఆఫ్ కింద. యాక్టివ్ రీజియన్లో ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటాం ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ట్రాన్సిస్టర్ కింద అక్కడ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈ రీజియన్లో ట్రాన్సిస్టర్గా వర్క్ చేస్తుంది. ట్రాన్సిస్టర్ అంటే సాధారణంగా రేడియోని ట్రాన్సిస్టర్ ఉంది ఎట్లా అని అడుగుతాం. అంటే రేడియో అంటే రిసీవ్ చేసుకొని బయటకు అవుట్పుట్ ఇచ్చేది. స్మాల్ సిగ్నల్ని తీసుకొని పెద్ద సిగ్నల్గా ఇస్తుంది. అది ఎలాగే ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కరెంట్ ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఇన్పుట్ కరెంటు ఎంత ఎంత చేంజ్ అవుద్దో చూద్దాం. ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే సాధారణంగా ఇది పవర్ ఫ్యాక్టర్, అది ఎఫిషియన్సీ కాదు, అవుట్పుట్ బై ఇన్పుట్ కింద లెక్క. చేంజ్ ఇన్ అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ ఎట్ విసిబి కాన్స్టెంట్. ఓకే, సాధారణంగా ఈ కలెక్టర్ కరెంట్కి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసిబిఓ. రివర్స్ బయాస్ కరెంట్ ఉంది కదా, ఐసిబిఓ ప్లస్ ఆల్ఫా ఈ. ఐసిబిఓ ఈజ్ ద లీకేజ్ కరెంట్. ఎంతో కొంత లీకేజ్ అవుతుంది కదమ్మా ఇలా దీని నుంచి. ఓకే, సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. తర్వాత కామన్ బేస్ అయిపోయింది కదా, కామన్ ఎమిటర్ కోసం ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. కొంచెం అలవాటు పడాలి. కొంచెం అటు ఇటు తప్పులు ధరలినా మీరు ఒకసారి ఇఫ్ యూ గో త్రూ యువర్ బుక్ దెన్ యూ మే ఆటోమేటిక్లీ కరెక్ట్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ద వే వాట్ యూ వాంట్ టు స్టడీ. సో అక్కడక్కడ నేను చెప్పిన దాంట్లో చిన్నవి అటు ఇటు పొర్లుతాయి. ఎందుకంటే ఐఎమ్ కవరింగ్ వ్యాస్ట్ సిలబస్, అటు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ దొరుకుతున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయినా మీరు ఇఫ్ యూ గో త్రూ ద బుక్ దెన్ యూ డెఫినెట్లీ గెట్ పర్ఫెక్ట్.